హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చపాతీ చూపించబోతున్నాను. రెగ్యులర్గా మనము గోధుమ పిండితో చేసుకునే చపాతీనే చూస్తుంటాము. ఈసారి ఈ విధంగా తయారు చేసి చూడండి. రాగి పిండితో చపాతీ చాలా టేస్టీగా, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న రాగి పిండి చపాతీ ఈజీగా ఏ విధంగా తయారు చేయాలి, అదేవిధంగా దానికి కాంబినేషన్గా చేసిన వెల్లుల్లి కారంని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. క్విక్ అండ్ ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి గిన్నెను పెట్టుకోవాలి. ఇవి మరిగేలోపు మనం ఇంకో బౌల్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకుందాము. ఈ విధంగా తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా వాటర్ కొంచెం వేస్తూ అయితే జారుగా కలుపుకోవాలి. ఈ రాగి పిండిని డైరెక్ట్గా హాట్ వాటర్లో వేయడం ఒక ప్రాసెస్ అయితే, ఈ విధంగా వాటర్లో పౌడర్ వేసి మరిగే వాటర్లో వేయడం ఇంకో ప్రాసెస్. ఈ విధంగా వేస్తే పచ్చివాసన రాకుండా ఉంటుంది అని ఈ విధంగా అయితే తయారు చేశాను. ఫస్ట్ అయితే మరిగే వాటర్లో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో కలుపుకున్న రాగి పిండిని అయితే ఈ హాట్ వాటర్లో వేసి తిప్పుతూ ఉండాలి దగ్గర పడే వరకు. ఈలోపు రాగులలోని హెల్త్ బెనిఫిట్స్ చూద్దాం. రాగులలో మెయిన్గా కాల్షియం ఎక్కువగా ఉండడం వలన బోన్ స్ట్రెంత్కి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన శరీర బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అదేవిధంగా ఇందులో ఉన్న అయోడిన్ పుష్కలంగా ఉండడం వలన పిల్లల ఎదుగుదలకు కూడా ఈ రాగులు అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు రాగి పిండి అనేది మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనము దాన్ని చల్లారే వరకు ఈ ప్రాసెస్ అయితే చూద్దాం. వెల్లుల్లి కారం ఏ విధంగా తయారు చేయాలి. పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే ఒక బౌల్ వరకు తీసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బల్ని వీటిలోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉండేదాన్ని బట్టి ఇది కారం అనేది వేసుకోవాలి. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటిని వేసుకొని అయితే ఒకసారి మిక్సీ జార్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము. వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, వీటిని అయితే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవడమే. ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది ఇది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేగిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ జార్లో పట్టుకున్న వెల్లుల్లి కారంని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే తిప్పుకున్న తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఆ కారం అనేది గట్టిగా లేకుండా లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసినట్లయితే అంత టేస్టీ అనేది ఉండదు. ఈ పులుపు కారం మిశ్రమంతో ఈ వెల్లుల్లి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ వెల్లుల్లిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము. వెల్లుల్లిలో మెయిన్గా విటమిన్ సి, B6, మ్యాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా ఇది రోగనిరోధక శక్తిని, జలుబు, ఫ్లూ యొక్క ఫ్రీక్వెన్సీ, వ్యాధిని తగ్గించడానికి వెల్లుల్లి అనేది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా వెల్లుల్లి రెబ్బలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి వెల్లుల్లి అనేది చాలా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి అలెసిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ హృదయనాళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వెల్లుల్లి అనేది వీళ్ళలో యాంటీబయాటిక్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోనికి వచ్చిన బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి కూడా ఈ వెల్లుల్లి అనేది చాలా ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలకు కూడా, మొటిమలు, మచ్చలు ఉన్న వాటికి కూడా ఈ వెల్లుల్లి అనేది ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండడం వలన తగ్గిస్తుంది. ఇప్పుడు మనము చపాతీ పిండిలా పిండి ముద్దలనైతే మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా ఈ విధంగా అయితే చపాతీలని చేసుకోవాలి. ప్యాన్ మీద ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు వేసి తర్వాత అవసరం అనుకుంటే ఆయిల్ని అప్లై చేయాలి. లేదంటే ఆల్రెడీ మనము రాగి పిండి మిశ్రమంలో నెయ్యి వేసాము, ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాము, సో అది సరిపోతుంది. ఈ విధంగా చపాతీలను అయితే 2 వైపులా వేసుకోవాలి. మనకి ఈ చపాతీలు అనేవి బూరెల్లాగా పొంగాయి, చూసారు కదా, చాలా టేస్టీగా. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్న ఈ రాగి పిండి చపాతీలు అనేవి
రోజు తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఈ విధంగా అయితే నేను అన్నింటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 5-6 చపాతీలు అయితే వచ్చేసాయి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా. మన కర్చీఫ్ని ఏ విధంగా తిప్పుతామో ఆ విధంగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. వీటికి కాంబినేషన్గా చేసిన వెల్లుల్లి కారంని అయితే పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ఈ టేస్ట్ ఏ విధంగా ఉంది ఒకసారి ప్రిపేర్ చేసుకొని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.